మీ రెమ్యునరేషన్ ఎంత? ఇంతే కావాలని నేను రెమ్యునరేషన్ ఇంత అని నేను చెప్పను, వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటున్నా. ఓకే, అంతే. ఎందుకంటే ఇంత అని నేను ఖచ్చితంగా చెప్పను. ఎంత ఇస్తున్నారు? వాళ్ళతో నేను చెప్పను అనమాట. మీరు రెమ్యునరేషన్ ఎంతమ్మా అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏమంటారు? నేనే మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి బాబు, నా వయసు, నా కెపాసిటీ, నా నటన, నా ఇదిని చూసి మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అయ్యో, మరి నాలాంటి వాళ్ళు ఉంటే ఫ్రీగా చేయండి అమ్మా అని అంటే చేస్తారా? చేయాలి. ఓకే, మీ మీద అభిమానంతో, మీ మీద గౌరవంతో, మీరు ఇచ్చే క్యారెక్టర్ మీద ఉన్నటువంటి ఫోకస్తో చేస్తాను. ఓకే, తప్పేముంది? ఒకవేళ దాంట్లో మనం కావాలి, షైన్ కావాలి, ఆ సినిమాలో ఈమె చేశారు అన్న ఒక ఇది కావాలి. డబ్బుదేముంది బాబు, తిండికి బట్టకు జరిగితే చాలు. నాకు వేరే ఆశలు ఏం లేవు. బంగారు కొనాలని, ఇల్లు కొనాలని, దాని అదని ఇదని లేదు. బాబుని చదివించుకున్నాను, బాబుని ఒక స్థాయికి తెచ్చుకున్నాను. ఇంకా తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు సెటిల్ అయ్యారు. అందరూ అంటారు, బాబు కూడా ఇప్పటికీ అంటాడు, ఎందుకమ్మా నేను ఇది నువ్వేసిన నీరు పోసి పెంచిన మొక్క ఇది ఇప్పుడు పూలు కాసి పండ్లు కాసి ఇది అవుతుంది. ఈ నీడలో నువ్వు ఉండకుండా ఎందుకు నువ్వు ఇంకా కష్టపడతావు? వద్దు నాన్న, నాకు శక్తి ఉన్నన్ని రోజులు నేను చేసుకుంటాను, తర్వాత నీకు తప్పదు కదా, చేస్తాను. కానీ ఇప్పుడు కొంచెం సిస్టర్ చనిపోయిన తర్వాత మనిషి బాగా కుంగిపోయి అసిస్టెంట్ని వెంట తీసుకెళ్తున్నాను బాబు. ఓకే, వాళ్ళకేదో ఒక 500 ఇస్తున్నాను. కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు దగ్గరికే అన్ని తీసుకొచ్చి పెడతారు, క్యారవాన్లోకి తీసుకొస్తారు, అంతా ఇది అవుతారు. అట్లాగా మెల్లగా సాగుతుంది బాబు. ఇప్పుడు ఇంకా రోల్స్ ఎక్కువైపోయినాయి, కొన్ని టాలీ కావటం లేదు. టైమింగు దానికి దీనికి కొంతమంది ఆగేవాళ్ళు ఆగుతున్నారు, ఇంకా ఆగని వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు శుభం సినిమాలో సీరియల్ పిచ్చి ఉంటుంది. సో దయాలయ్యి మీరు ఉంటారు. నిజంగా మీకు సీరియల్ పిచ్చి ఉందా నిజ జీవితంలో? లేదు, అసలు సీరియల్ పిచ్చే లేదు. సీరియల్స్లో నటిస్తున్నాను కదా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత. చక్రవాకం అనే ఒక సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకు. ఆ హీరో అబ్బాయి చాలా హీరోయిన్ గారు కూడా సాగర్ అబ్బాయి పేరు ఆర్కే. చక్రవాకమా మొగల్ రేకులు? చక్రవాకంగా రెండు ఒకదే. నాకు ఒకటి వచ్చి వాళ్ళిద్దరి ఆ హీరోయిన్ కూడా చాలా క్లోజ్ నాకు. వాళ్ళిద్దరి కోసమని అప్పుడు ఇవి ఇంకా సీరియల్స్ అక్కడ చూస్తే మనం టీవీలోనే చూడాలి. అప్పుడు అంటే ఈ ఫోన్స్ అవన్నీ లేవు కదా అప్పుడు. అది చూశాను, వాళ్ళని కలిశాను. ఆవిడ ఎవరు శృతి గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు. వాళ్ళు మహబూబ్ నగర్కు అది 100 days ఏదో చేయనికి వచ్చినప్పుడు కూడా వెళ్ళి కలిశాను. అంతే, అవి రెండే చూశాను. ఆ తర్వాత సీరియల్స్ చూడలేదు. సీరియల్స్లో నటించినప్పుడు కూడా ఎవరైనా చూసిన వాళ్ళు నాది పంపిస్తే అది సేవ్ చేసుకొని పెట్టుకొని అది చూస్తారు, అది స్టేటస్ కూడా పెట్టేస్తాను. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు కదా, సీరియల్స్ సినిమాలు ఇవన్నీ చేశారు, ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు ఏమన్నా ఉన్నారా? ఎట్లాంటి ఇబ్బందులు కలిగించారు? ఎక్కడ కలగలేదు బాబు నాకు. ఎందుకంటే అందరూ నన్ను వాళ్ళ బామ్మగా అమ్మమ్మగా ఒక చాలా రెస్పెక్టబుల్గానే చూసుకున్నారు. కానీ ఎవరు కూడా నన్ను అవమర్యాద కానీ అవమానం చేయటం కానీ, ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ గారు కూడా అమ్మ అని చెప్పేసి అని పిలిచి ఎంతో ప్రేమగా అభిమానంగా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా అంటే అది వాళ్ళ గొప్పతనం. అంటే నా వయసుకు వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవము, అది నా ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది బాబు. నేను కూడా సామాన్యంగానే అందరితో సామాన్యంగానే ఉంటాను, మనిషిని కూడా సామాన్యంగానే కలిసిపోతాను. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషిని కాను కనుక నాకు వాళ్ళందరి ద్వారా అంతటి గౌరవము అదంతా కూడా లభిస్తుంది. ఎక్కడ ఎవరితోనో ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఇంకా ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లతోనంటే మనం ఇంత అమౌంట్ అని మనం డిమాండ్ చేస్తే ఆ అబ్బాయి ఇవే డిమాండ్ చేస్తుంది, ఇంకొకరిని చూసుకుందాంలే అనుకుంటారు. అలా కాదు, మీరు ఇచ్చినంత తీసుకుంటారు. మనం డిమాండ్ చేస్తే 1 రావచ్చు, 2 రావచ్చు బాబు, 3వది మనల్ నుంచి పక్కకు పోవచ్చు. ఎందుకంటే దానికంటే తక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనకు ప్రతిభ ఉండొచ్చు, కానీ ప్రతిభ ఒక్కటే ఇది కాదు కదా, ఫ్రీగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు? ఏ హీరోలతో చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక 3 హీరోలతో చేయలేదు బాబు నేను ఇంకా. ఎవరెవరంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, కానీ దానికి జూనియర్ ఎన్టీఆర్ నీల్ అనే సినిమా ఒకటి కొత్తది ఆడిషన్స్లో కూడా సెలెక్ట్ అయ్యాను. మీరు ఖచ్చితంగా సినిమాలో కూడా ఉంటారమ్మా అని అన్నారు. ఆయనతో చేయలేదు ఇంతవరకు. నీల్ గారిది ఎన్టీఆర్ గారిది, నీల్ గారి దర్శకత్వంలో ఒక సినిమా చేశాను ఆల్రెడీ, సలార్. సలార్
PS2 మణిరత్నం గారిది చేశాను. Okay. PS2 మణిరత్నం గారి డైరెక్షన్లో. ఇట్లా ఈ మహానుభావులను ఊరికే ఫోటోలు చూస్తేనే సంతోషపడేదాన్ని, వాళ్ళ దీంట్లోనే చేయటం అని అన్నది. ఇప్పుడు నీల్ గారిది కూడా అది NTR గారిది సెలెక్ట్ అయ్యాను. అది ఎప్పుడు ఉంటుందో షూట్ తెలియదు. Okay. నేను చేయాల్సినది జూనియర్ NTR, మహేష్ బాబు, తర్వాత ఇంకా పెద్ద హీరోస్ ఉన్నారు. రవితేజ గారికి కూడా 3 సినిమాలు చేశాను బాబు, మర్చిపోయాను మీకు అప్పుడు చెప్పడం. Okay. రవితేజ గారు కూడా అట్లా ఒక 3-4 వేల మీద లెక్క పెట్టే పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో చేయాలి, ఇంకా చేస్తాననే నమ్మకం ఉంది. ఇప్పుడు జూనియర్ NTRది ఆల్రెడీగా సెలెక్ట్ అయ్యాను. మహేష్ బాబు గారిది చేయాలి, వెంకటేష్ గారిది చేయాలి. ఏమో అవకాశం వస్తుందనే అనుకుంటున్నా, నమ్మకం అయితే పెట్టుకున్నాను. రావచ్చు, రాకపోవచ్చు, నా కొరకు నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. ఇంకా హీరోయిన్లతో వాళ్ళతో వీళ్ళతో ఏం లేదు, ఇంకా అందరితో చేసుకుంటూనే పోతాను. ఇప్పుడు సమంత గారిది 2వ సినిమా ఖుషి చేశాను ఒకటి. శుభం అంటే శుభంలో ఆమె యాక్టర్ కూడా కదా, ప్రొడ్యూసర్ ప్లస్ యాక్టర్. మాయాగా చేశాను. అట్లాగా అది మేము దాన్ని కాప్షన్ శుభం కింద ఒక కాప్షన్ ఉంది బాబు, చచ్చినా చూడాలి, చచ్చిపోయినా చూడాలనే ఆప్షన్ ఉంది. చచ్చినా చూడాలంటే ఎందుకంటే మేము ఆల్రెడీగా ఒక వయసు వచ్చేసి మేము చచ్చిపోయి ఉంటాం, ఆ సీరియల్లో మునిగి చచ్చిపోయి ఉంటాం. అయినా మేము దయ్యాలుగా వచ్చి చూస్తాం. అది అదే అదే అందుకు దానికి ఆప్షన్ చచ్చినా చూడాలి అనేది కూడా దానికి ఒక కింద ఆప్షన్ కూడా పెట్టారు. అట్లా చచ్చిపోయినాను కూడా వాళ్ళలో మా మనవరాళ్ళు వాళ్ళు మళ్ళా మా మనవని భార్యలోకి వచ్చి ఆయన టైంలోనే చూసి, అప్పుడు మనవలు కాదు కదా, మనవరాళ్ళు కాదు కదా, ఫస్ట్ నైట్ కాదు కదా, అన్నిటిని కాలదన్నేసి ముందు చూసేసి వెళ్ళిపోతాం. ఫస్ట్ నైట్ కూడా కాలదంతం పాపం పెళ్లి కూతురు ఫస్ట్ నైట్ జరిగేటప్పుడు వచ్చి ఆ సీరియల్ కరెక్ట్ 9 గంటలకు వస్తుంది. 9 గంటలకు వస్తాను, నేను వస్తాను అని చెప్పేశానని. అట్లా అప్పుడు కూడా ఆయనతో మళ్ళీ దిగిపోయిన తర్వాత మళ్ళీ మధ్య మీకు అన్ని గోస్ట్ దయ్యం గెటప్లు వస్తున్నాయంట కదా, నిజమేనా? అవునబ్బా, వస్తున్నాయి. ఇప్పుడు శుభంలో చేశాను. అంతకుముందు ఒకటి విశ్వంబర అనే ఒక డైరెక్టరు, అది కూడా ఒకటి, దాని పేరు ఏదో ఉంది బాబు, దాంట్లో కూడా చేశాను గోస్ట్గా. అయ్యే బాబోయ్ అంత బాగా, అంటే అది ఇండిపెండెన్స్ మూవీ అనుకుంటాను, సినిమా పేరు అది గుర్తులేదు. దాంట్లో కూడా గోస్ట్గా చేశాను. అంటే మాయమంత్రాలు చేసి పిల్లల్ని చంపేస్తుంటాం, బలి ఇస్తుంటాం. ఓకే, మీరా? నేను నా కొడుకు కలిసి. నిజ జీవితంలో నిజ జీవితంలో అసలే భయస్తురాలి నేను ఎక్కువ.